హాయ్ నమస్తే అందరికీ. వీడియో చూడండి, ఎండ్ దాకా చూడండి, అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్యలో దాకా చూసి సగం చూసి నన్ను బూతులు దెంగకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? మధ్యలో కామెంట్లు పెట్టకండి. చెత్త కామెంట్లు పెడితే మాత్రం మంచిగా ఉంటుంది. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు చెప్పబోతున్నాను, అతనే మన పల్లవి ప్రశాంత్. అతని యూట్యూబ్ గురించి చెప్పబోతున్నాను. అతని యూట్యూబ్ ఇన్కమ్ 1 మంత్కి అతను సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఒక నెలకి ఎంత సంపాదిస్తాడు అనే దాని మీద చాలా మంది చాలా వీడియోస్లో కామెంట్స్ చూస్తున్నాను నేను, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అతని గురించి. ఇతని ఇన్కమ్ ఎంత ఉంటుంది, 1 మంత్కి ఎంత సంపాదిస్తాడు, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంత సంపాదిస్తాడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అసలు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్, ఒక రైతు బిడ్డ. ఇతని యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో తెలుసా మీకు? సోషల్ మీడియాలో ఇతను ఎంత సంపాదిస్తాడో తెలుసా? మీరు చేసే అవమానాలకి ఇద్దరిని అడ్డంగా నరికేస్తుండేవాడిని. ఒక్క రూపాయి కూడా రావు. కానీ ఇతని సబ్స్క్రైబర్స్ ఎంతమందో తెలుసా? ఇతనికి యూట్యూబ్లో 1.17 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు భయ్య. ఈయనమ్మ జీవితం యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది అంటే 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అతని ఛానల్ పేజ్ చూపిస్తాం మీకు, ఇన్స్టాగ్రామ్ది కానీ యూట్యూబ్ది కానీ చూడండి. ఒక సెలబ్రిటీకి ఉన్న రీచ్ పెరిగింది భయ్య ఇతనికి. బిగ్ బాస్ వెళ్ళిన కాడికి వెళ్ళి మామూలుగా కాదు, ఇంత ఘోరంగా సబ్స్క్రైబర్స్ కానీ అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ ఇంత రీచ్ ఒక నార్మల్ రైతు కొడుకు రావడం అంటే మామూలు విషయం కాదు. నాకు కూడా అతనికి ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకో తెలుసా? దీని గురించి మన మైండ్ గేమర్ శివాజీ అనే చెప్పిండు, వినండి. ఆ అబ్బాయికి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్, ఇన్స్టాలో 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్. దీని ద్వారా డబ్బులు వస్తాయనే విషయం కూడా అబ్బాయికి తెలియదు. మానిటైజ్ తెలీదా? మానిటైజ్ చేసుకోలే, ప్రామిస్. మానిటైజేషన్ చేసుకుంటే కానీ డబ్బులు రావన్న విషయం అతనికి తెలియదంట. అతనే చెప్పిండు కదన్నా, నాకు ఏ మానిటైజేషన్ అవసరం లేదు, ఏ డబ్బులు అవసరం లేదని. ఇంటర్వ్యూలో 2-3 ఇంటర్వ్యూలో చెప్పిండు అతను. మశానం దుబ్బా అని ఎన్నో చెప్పిండు. కానీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండి 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఉంటే ఇసోన్ లతకూర పనులు చేస్తారా? సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి మీరు ఏం చేస్తారు.